సర్దార్ మీతో ఏం చెప్పాడో మాకు తెలీదు. పోతే మీరొకటి గుర్తుంచుకోవాలి రాణి గాయత్రి. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ గారు మా పుత్రులు, మేం వారికి తల్లి. మేము రాణా గారి కోసం ప్రాణాలివ్వనుగలం. వారి కోసం ప్రాణాలు తీయనుగలం. క్షమించండి, అలా మీరు నాకు నిజం చెప్పకపోతే నేను వెళ్ళి రాణాగారికి ఈ తావీజ్ ఇచ్చేస్తాను. అప్పుడు వారే మిమ్మల్ని అడుగుతారు, వారి తండ్రి గారికి ఇచ్చిన ఈ బాల్యపు తావీజ్ మీద సర్దార్ పేరు ఎందుకుంది అని. ఒడ్డు మీదికొస్తూ పడవ మునిగిపోతే ఎంత దుఃఖం కలుగుతుంది. ఈరోజు ఈ రహస్యానికి అంత పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోయాం. ఆ పిచ్చి సన్నాసి మాన్సింగ్ రాకుండా ఉంటే అప్పుడు అయినా మీకు ఆ రహస్యం తెలిసుండేదే కాదు పెదరాణి అమ్మా. నువ్వెప్పుడు వినలేదా నీలో అధిక ప్రసంగం చేసే వాళ్ళకి చావు త్వరగా వస్తుందని? నువ్వు సర్దార్ని మచ్చిక చేసుకోవడంలో ఆలస్యం చేశావు. నీ కారణంగా సర్దార్ మనతో కాకుండా నేరుగా గాయత్రితో బేరం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు పైపిచ్చు మమ్మల్ని హేళన చేస్తున్నావా? చెప్పు, నీ చేతి రక్తనాళాలు కోసేయాలా లేక నీ పీక కోసైనా? నన్ను క్షమించండి పెదరాణి అమ్మా. సారీ. ఏదో రోజు నిన్నులా హత్య చేసి పారేస్తాం, అప్పుడు మేము నీకు చెప్తాం సారీ. ఇప్పుడు ఆ రహస్యాన్ని మేమెలా తెలుసుకునేది? ఆలోచించు. ఆగండి, మీరు నిజం తెలుసుకోవాలంతేగా? మేం మీకు తప్పకుండా చెప్తాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి రాణి గాయత్రి, నిజాలన్నీ ఇప్పుడు మధురంగా ఉండవు. కొన్ని చేదు నిజాలు ఉంటాయి, అవి విషసర్పాల్లాంటివి. అవి పుట్టలో ఉన్నంతకాలమే ఎవ్వరికీ హాని చేయవు. విషానికి విరుగుడు తెలుసుకోకుండా పాముని మీరు పుట్టలోంచి బయటకు తీస్తున్నారు. నిజమేమిటంటే పూజకి సమయం మించిపోతుంది రాజమాత. పూజ చేయాలనుకుంటే మనం ఇంకొక ముహూర్తం చూసుకోవచ్చు. పురోహితులు గారు, మాకు అర్థం కాలేదు. మీరు కాసేపు ఆగండి. ఇప్పుడు ఈ పూజ కన్నా ముఖ్యమైనది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.